అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో చక్కని విజయాలు సాధిస్తారు. ఉత్సాహం బాగుంటుంది, మాట్లాడే తీరు అనుకూలంగా ఉంటుంది. ఇంత క్రితం కంటే ఆరోగ్య విషయంలో కూడా మెరుగైన ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. అనుకోని ఖర్చులు కూడా తగ్గుతాయి. విశేషించి మీరు ఆచరించే కార్యక్రమాలలో రావలసిన సొమ్ములు చేతికి అందుతూ ఉంటాయి. వచ్చిన సొమ్ములు సద్వినియోగం చేయడం విషయంలో కొంచెం జాగ్రత్తతో వ్యవహరించాలి. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. సుందరమైన వస్తువులను కొనడం కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయడానికి కూడా సాహసిస్తూ ఉంటారు. అది నష్టాన్ని కలిగజేసే అవకాశం కూడా ఉంది. అందువలన ఆత్మీయుల ద్వారా ఖర్చు పెట్టడం మంచిది. అప్పులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. ఆలోచనల విషయంలో కొంత ఆందోళనకు అవకాశాలు ఉన్నాయి. అయినా ఆ ఆందోళనను అధిగమించడం కోసం శ్రీ దుర్గాయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆందోళనను అధిగమించగలుగుతారు. శత్రువులు మీకు అపకారం చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కానీ ఆ ముమ్మరం చేసినా కూడా మీ యొక్క కృషిశీలత పెరుగుతుంది. తద్వారా మీ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. మీ గౌరవం పెంపొందుతుంది. మీ యొక్క శ్రమ పెరిగినా శ్రమకు తగిన గౌరవం మాత్రం సిద్ధిస్తూ ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతూ ఉంటుంది. మనస్సుకి తృప్తి మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. అసంతృప్తి గురవడం వలన కొన్ని నష్టాలు ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతూ ఉంటారు. వ్యాపార సంబంధంగాను అలాగే తండ్రికి సంబంధించి లేక తల్లికి సంబంధించి రావాల్సిన ధనం చేతికి అందే అవకాశం ఉంది. ఆ వచ్చిన సొమ్మును పూర్తిగా సద్వినియోగం చేస్తూ మీ పిల్లల యొక్క అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ సంతాన వర్గంలోని వారు అభివృద్ధిని సాధించడం ద్వారాను వారు సాధించినటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగాను ఉంటుంటాయి. మీ ఆలోచన శక్తి బాగుంటుంది, కానీ అది అస్వతంత్రంగా కొనసాగుతుంటుంది. అంటే అర్థం, మీరు ఇతరుల యొక్క ఆలోచనకు లోబడి ఆలోచించడం వలన మాత్రమే మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మీరు స్వయంగా స్వతసిద్ధంగా లోపల నుంచి వచ్చినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతుంటారు. మీ మాట్లాడే తీరు ఇతరులకు ఆటంకాలను కలిగజేసేదిగాను ఉంటుంటుంది. అంతేకాకుండా ఎక్కువ ఖర్చు చేసేదిగా ఉంటుంటుంది. దాని ద్వారా మీరు ఖర్చు విషయంలో వాగ్దానాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేసే సమయం కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేయడం ద్వారా మీ శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా ఎక్కువ లాభకరమైనటువంటి ప్రయోజనాలని పొందగలుగుతూ ఉంటారు. మీ ఉత్సాహము అందరినీ ఆకట్టుకునేదిగాను ప్రశంసలను అందుకునేదిగాను ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో బాధ్యతతో ప్రవర్తించడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. కానీ అది ఎక్కువ అలసటనిచ్చేది గాను, అనారోగ్య సమస్యలను సృష్టించేది గాను, అనారోగ్యాలు లేకపోయినా అనారోగ్య భావన ఇబ్బంది పెట్టేది గాను రూపొందుతూ ఉంటుంది. ఆ కారణంగా మీరు క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడము, సకాలానికి ఆహారం తీసుకోవడం విషయంలో శ్రద్ధ చూపడము తప్పనిసరి. ప్రయాణ సమయంలో వాహనాలకు సంబంధించి తొందరపాటు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ కారణంగా తొందర పడకుండా ఉండడము, స్వయంగా వాహనాలు నడపకుండా ఉండడము, వీలైనంత వరకు ఇతరులు నడిపే వాహనాల్లో మాత్రమే ప్రయాణం చేయడము, గౌతమ నామాన్ని జపించుకోవడము మీకు ఎక్కువ శ్రేయస్సును కలుగజేస్తుంటుంది. మీ యొక్క ఆలోచన శక్తి అధికంగా ఉండడం వలన మీ సలహాలను పాటించిన వారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. సంతాన వర్గంలోని వారు కూడా మీ మాట విన్నందువలన సాధించేటువంటి విజయాలు మీకు సంతృప్తినిచ్చేవిగా ఉంటుంటాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ శ్రేయస్సును పొందుతుంటారు. వారము యొక్క ప్రారంభంలో ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని మీరు సంతృప్తికరంగానే పొందగలుగుతూ ఉంటారు.
అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి ప్రయత్నంలో కూడా మీరు సఫలమవుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఆ ఖర్చులను సకాలంలో పెట్టినా కూడా నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీకు పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంటుంది. అంటే పై అధికారులు చెప్పేవి కొన్ని, క్రింద వారు బతిమాలేవి కొన్ని, సాటివారు మీకు అప్పజెప్పేటువంటి పనులు కొన్ని, అలా ఒత్తిడి ఎక్కువగా ఉన్నందువలన అలసటకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆ విధంగా చేసేటువంటి పనులలో ఇతరుల సహకారం తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, అలాగే వాయిదా వేయదగిన కార్యక్రమాలు అనేటువంటి రీతిలో విభజన చేసుకోవడం వలన మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వాయిదా వేసే కార్యక్రమాలు ముందు చేయడం వలన ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో నష్టపోయే ప్రమాదం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇతరుల్లో ఇప్పుడు అప్పు ఇచ్చినటువంటి డబ్బు కూడా కొంతవరకు చేతికి అందే అవకాశం ఉంది. అది సక్రమంగా అందడం కోసం, అది సద్వినియోగం కావడం కోసం కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది. మీ యొక్క కృషి వలన వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా మీకు సంతృప్తినిచ్చేవిగా, ఆనందాన్నిచ్చేవిగా ఉంటాయి. మీకు అభివృద్ధిని కలిగించేవిగా ఉంటాయి. అందువలన మీరు సాధించేటువంటి పనులు మీకు, ఇతరులకు కూడా అభివృద్ధినిస్తాయి, ఆనందాన్నిస్తాయి. మీ ఆలోచనలు ఆచరించిన వారు కూడా సాధించిన విజయాలు మీకు ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. మిథున రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. సజ్జన సహకారం బాగుంటుంది. ఇతరుల సహకారంతో సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకున్నటువంటి విషయాలను నిక్షిప్తం చేసుకునేటందుకు, సద్వినియోగం చేసేటందుకు శ్రీదత్త శరణమమ అనేటువంటి మంత్రం బాగా ఉపకరిస్తుంది. స్నేహ సంబంధాల విషయంలో మేలు చేయడం కోసం, ఇతరులకు మేలు చేయడం కోసం కూడా మీరు అధికమైనటువంటి వ్యయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడాల్సిన అవసరం ఉంటుంది. అయినా సరే అది భవిష్యత్తులో ఉపకరించేది కాబట్టి ఓర్పుతో ప్రవర్తించడం మంచిది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దాన్ని అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని జపించుకోవడం మంచిది. తండ్రి లేక తత్సంబంధికుల ఆరోగ్య విషయంలో జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో అభివృద్ధి బాగుంటుంది. మీరు చేసేటువంటి పనులు ఆకట్టుకునేవిగా ఉంటాయి, అందంగా ఉంటాయి. అందువలన మీరు ఆ ప్రశంసలను ఎక్కువగా పొందుతూ ఉంటారు. వృత్తి స్థానంలో అభివృద్ధులకు కూడా అవకాశం ఉంది. పై అధికారుల యొక్క ఆదరాల్ని పూర్తిగా పొందడం ద్వారా మీకు బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలతో పాటు ప్రయోజనాలు కూడా మీరు పొందడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం ఎక్కువ మేలు చేస్తూ ఉంటుంది. మీరు సొంత డబ్బును కూడా ఇతరులకు మేలు చేయడం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు. తద్వారా కొంత తాత్కాలికంగా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తుంటాయి, కానీ అవి భవిష్యత్తులో ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి కాబట్టి శంకించాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు దాన రూపంలో ఖర్చు చేయడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు. అప్పు రూపంలో మాత్రం ఖర్చు చేయడం మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. సంతాన వర్గంలోని వారు అభివృద్ధిని సాధించడం కోసం మీరు చేసేటువంటి ఖర్చులు ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వాళ్లకు ఏ వస్తువులనైతే సమకూర్చి పెడతారో అవి వాళ్లకు కూడా సంతృప్తినిచ్చేవిగా ఉంటాయి. తద్వారా వారు చేసేటువంటి కృషి ఉత్సాహపూరితమై అభివృద్ధిని కలిగించేదిగా ఉంటుంటుంది. అలాగే కుటుంబీకుల్లో ఉండేటువంటి అవసరాలను తీర్చడం కోసం మీరు చేసేటువంటి ఖర్చులు కూడా వారి యొక్క ఆత్మీయతను పెంపొందించేవిగా ఉంటాయి. తద్వారా మీరు సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని సాగించగలుగుతారు. ముఖ్యంగా నూతన ప్రదేశాలను చూడడం కోసం, విహారయాత్రలు అయినటువంటి వాటి కోసం కూడా మీరు ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఖర్చులు మీకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ప్రయాణాల సమయంలో మాత్రం కొంత జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. గౌతమ నామాన్ని జపించుకోవడం శ్రేయస్కరమైన ఫలితాలను అందజేస్తుంటుంది. కర్కాటక రాశి.
ఈ రాశివారు సాధించేటువంటి విజయాలు అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంటాయి. సజ్జన సహకారం బాగుంటుంది. అందరి సహకారంతో సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు. వారి పనుల్లో ఆలస్యాలు జరగడం వలన కూడా మీకు ప్రయోజనమే కలుగుతూ ఉంటుంది. కానీ మాట్లాడే తీరు వల్ల ఇతరులకు కష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం, వినడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం మీ యొక్క అభివృద్ధికి బాగా దోహదం చేస్తుంటుంది. స్నేహ సంబంధాల విషయంలో మీరు చేసేటువంటి కృషి వారి యొక్క ఆదరానికి, వారి మనసులో మీ స్థానం పదిలపరుచుకోవడానికి ఉపకరిస్తుంది. అది భవిష్యత్తులో మేలు చేసేదిగా ఉంటుంది. అనుకోని ఖర్చులు మాత్రం కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అవి కూడా పలు రకాలుగా వస్తూ ఉంటాయి. కొన్ని స్నేహితుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్ని ప్రభుత్వ సంబంధమైనటువంటి ఖర్చులు మనం కట్టాల్సినవి కట్టడం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంటుంది. కొన్ని మనసుకు సంతృప్తి కలిగించడం కోసం సుందరమైన వస్తువులను కొనడం మొదలైనటువంటి వాటి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరికొన్ని ఖర్చులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినటువంటి వారి కోసం, వారికి సహకరించడం కోసం చేయాల్సి ఉంటుంది. అందువలన వేర్వేరు మార్గాలలో ధనాన్ని సమకూర్చుకుని అట్టే పెట్టుకోవడం కూడా అవసరం. స్నేహితులను ముందుగానే చెప్పి ఉంచుకోవడం ద్వారా ఆ సమయానికి డబ్బు సమకూడడం అనేటువంటిది సాధ్యపడుతుంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది మీకు. అదేవిధంగా తండ్రి లేదా తత్సంబంధీకులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఖర్చులు అధికంగానే చేయాల్సి వస్తుంది. అందువలన వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. తల్లి తత్సంబంధీకుల విషయంలో కూడా వారికి సహకరించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగాను, వారికి అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. మీ యొక్క కృషి న్యాయబద్ధంగా కొనసాగడం వలన అందరి యొక్క మన్ననలను పొందే అవకాశం ఉంది. తద్వారా మీరు పొందేటువంటి గౌరవము మీకు సంతృప్తినిస్తుంటుంది. నిజానికి ఆ గౌరవాన్ని పొందడం ద్వారా మీరు పనులలో పడినటువంటి అలసట, శ్రమ, ధన వ్యయము అనేటువంటివి మిమ్మల్ని బాధించకుండా సంతృప్తికరంగా మీరు ఉండగలుగుతూ ఉంటారన్నమాట. స్నేహ సంబంధాలని కాపాడుకోవడం కోసం, అలాగే ఆ అధిక వ్యయాలని కూడా తట్టుకుని ఓర్పుతో వ్యవహరించడం వలన కూడా మీకు జీవన విధానము సంతృప్తికరమైనదిగా ఉంటుంటుంది. విశ్రాంతికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అందువలన నిద్ర విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించి సకాలానికి నిద్రపోవడం అనేటువంటి దాని విషయంలో కూడా శ్రద్ధ చూపించాలి. నిద్ర పట్టకుండా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సన్నివేశాలలో మాత్రం ముచ్చుకుందా అనేటువంటి నామాన్ని జపించుకోవడం ద్వారా నిద్రను ప్రశాంతిగా పొందగలుగుతారు. దానివల్ల వచ్చేటువంటి శక్తిని కూడా పూర్తిగా పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ధైర్యంతో ప్రవర్తించి సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. కానీ ఆలోచనల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మాత్రం కొంత జాగు అవకాశాలు ఉన్నాయి. ఆ జాగు జరగకుండా ఉండడం కోసం ఆత్మీయులతో సంప్రదించి సకాలంలో నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతూ ఉంటారు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. మీ నైపుణ్యాలతో సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. మీ ఆందోళనను తొలగించుకోవడం కోసం శ్రీ దుర్గాయే నమః అనే నామాన్ని జపించుకోవడం మేలు చేస్తుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కార్యాలలో సకాలానికి విజయాలను పూర్తి చేసుకోగలుగుతారు. విశేషించి మీ మాట తీరు ఇతరులకు గౌరవాన్ని ఇచ్చేదిగాను, వారి నుంచి మీరు గౌరవాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంటుంది, డబ్బుకు లోటు ఉండదు. కానీ ఖర్చు చేసే విషయంలో మాత్రం అవసరమైన ఖర్చులకి మాత్రమే వినియోగించడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోకుండా కాపాడుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు అధికంగా ఉంటాయి. స్నేహాలని కాపాడుకోవడం కోసం మీ కాలాన్ని కొంత వెచ్చిస్తారు, శ్రమను వెచ్చిస్తారు, ధనాన్ని కూడా వెచ్చిస్తారు. అవి భవిష్యత్తులో ప్రయోజనాత్మకాలుగా రూపొందేటువంటి అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం శ్రేయస్కరం. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. సుందరమైన వస్తువుల కోసం కూడా మీరు ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టేటప్పుడు అది అధిక వ్యయంగా రూపొందే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆత్మీయుల ద్వారా ఆ ఖర్చు చేయించినట్లయితే ఖర్చు నియంత్రించబడేటువంటి అవకాశం ఉంది. ధనం సమయానికి అందుబాటులోకి వస్తూ ఉంటుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేయడం విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తతో మెలగాలి. మీ సోదర వర్గంలో వారి సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది.
ఉంటుంది. ఆ సహకారాన్ని వినియోగించుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను కూడా పొందగలుగుతుంటారు. ఉన్నతమైన కార్యాచరణలు రూపొందించుకోవడం కోసం మీ యొక్క ఆలోచనలు కూడా ఉన్నతంగా కొనసాగే అవకాశం ఉంది. అవి ఇతరులకు శ్రేయస్సును కలిగించేవిగా ఉండడం ప్రధాన అంశం. అలా శ్రేయస్కరంగా ఉండడం వలన వారి యొక్క ఆదరానికి కూడా మీరు పాత్రులవుతుంటారు. భవిష్యత్తులో వారి నుంచి వచ్చేటువంటి సహకారాలు మీ యొక్క అభివృద్ధికి బాగా దోహదం చేసేవిగా ఉంటుంటాయి. ఆర్థిక రంగం కూడా అనుకూలమైన ఫలితాలను ఇచ్చేదిగానే ఉంది. అందువలన మీరు చేసేటువంటి పనులు మీకు ఆనందాన్ని ఇస్తాయి, మీ ఆత్మీయులకి ఆనందాన్ని ఇస్తాయి అని గుర్తించవచ్చు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. తద్వారా మీరు సొంత ఖర్చుతో కూడా ఆ పనులను నెరవేర్చడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా వారి యొక్క ఆదరానికి కూడా పాత్రలవుతుంటారు. మీ యొక్క పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీకు సహకారం లభిస్తుంది. భవిష్యత్తులో దాని ప్రయోజనాలను పూర్తిగా పొందగలుగుతారు, అభివృద్ధిని సాధించగలుగుతారు. నూతనంగా వాహనాలను కొనుగోలు చేయడం కానీ, ఇళ్ళు కొనుగోలు చేయడం కానీ, వాటి కోసం చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యే అవకాశం ఉంది. అయితే వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు విష్ణు గరుడ వాహన అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మంచి వాహనాలను మీరు పొందే అవకాశం ఉంటుంది. కన్యారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఇతరులని ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించగలుగుతారు. మీ యొక్క గౌరవం వృద్ధి చెందే అవకాశం ఉంది. సకాలానికి ఆహారం తీసుకోవడం విషయంలో కూడా శ్రద్ధ చూపించకుండా కార్యాచరణకు పూనుకోవడం ద్వారా పనులను నెరవేర్చగలుగుతారు. కానీ అది ఆరోగ్య సమస్యలను సృష్టించే అవకాశం ఉన్న దృష్ట్యా సమయానికి ఆహారం తీసుకోవడం విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంద గోవింద అనే నామాన్ని కూడా జపించుకోవడం మంచిది. ఆలోచనల విషయంలో మీరు చక్కగా ఆలోచించగలుగుతారు. మీరు ఇచ్చే సలహాలు కూడా ఇతరులకు మేలు చేయగలుగుతాయి. మీ ఆలోచనను ఆచరణలో పెట్టడం వల్ల ఎక్కువ ప్రశంసలను పొందే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. వారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీరు శక్తిని పెంపొందించుకునేటందుకు, నైపుణ్యాలను పెంపొందించేటందుకు దోహదం చేస్తుంటాయి. ఇతరులకు ఉపకరించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల వల్ల అలసటకు గురవుతుంటారు. అయినప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంటుంది. స్నేహ సంబంధాలను పెంపొందిస్తుంటుంది. నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపకరించేవి గాను, సహకరించేవి గాను, అభివృద్ధికి దోహదం చేసేవి గాను ఉంటుంటాయి. మీ గౌరవం మీకు ముఖ్యం కాబట్టి ఆ గౌరవం కోసం మీరు ఎక్కువ శ్రమ పడుతుంటారు. గౌరవాన్ని సాధిస్తారు. అది మీకు సంతృప్తినిస్తుంటుంది. అలసటను తీర్చుకోవడం కోసం నిద్రా సమయంలో శ్రద్ధగా ధ్యానం చేసి ముచుకుంద అనే నామాన్ని స్మరిస్తూ నిద్రించడం ద్వారా తక్కువ సమయం నిద్రించినా కూడా ఎక్కువ శక్తిని పొందే అవకాశం ఉంది. అలాగే నిద్ర లేచేటప్పుడు వెంకటేశ్వర సుప్రభాతం అయినటువంటి భూపాల రాగంతో ఉండేటువంటి అంశాలను విని నిద్ర లేవడం ద్వారా మీ యొక్క అలసట త్వరితంగా తీరిపోయే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క కార్యక్రమాలను, భవిష్యత్ కార్యాచరణను ముందుగా రూపొందించుకుని అవి ఏ విధంగా జరగాలో వాటిని మీ తెల్లవారుజామున చేసే ధ్యానంలో రూపకల్పన చేసుకోవడం ద్వారా ఆ కార్యక్రమాలను సకాలంలో తొందరగా పూర్తి చేయగలుగుతారు. ఇతరుల సహకారాలు బాగా లభిస్తుంటాయి. మీ యొక్క జ్ఞాపక శక్తి కూడా అమోఘంగా ఉంటుంది. అందువలన కొన్ని పనులు మర్చిపోయినవి కూడా సమయానికి గుర్తు రావడం ద్వారా విజయాలను సాధిస్తారు. అది మీకే ఆశ్చర్యాన్ని కలగజేస్తుంటుంది. మీ యొక్క ఆధారం వలన ఇతరులు కూడా అభివృద్ధిని పొందేటువంటి అవకాశం ఉంది. అందువలన మీ యొక్క కృషిని, మీ యొక్క ఆలోచనలను ఇతరులతో పంచుకోవడము, వారి యొక్క అభివృద్ధికి దోహదపడము అనేటువంటిది భవిష్యత్తులో మీ యొక్క ఆదరతో కూడినటువంటి వ్యక్తులను, అంటే ఆత్మీయులను పెంపొందించే అవకాశం ఉంటుంది. అది మీ యొక్క అభివృద్ధికి కూడా దోహదమవుతుంటుంది. సంతాన వర్గం విషయంలో మీరు చేసేటువంటి ఆలోచనలు వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంటాయి. వారి కోసం మీరు చేసేటువంటి ఖర్చులు కూడా ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి. పిల్లలు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. తద్వారా మీరు ఎక్కువ సంతృప్తిని పొందగలుగుతుంటారు. అదేవిధంగా పిల్లలు పరీక్షల్లో ఎక్కువ పరీక్ష బాగా రాయడం అనేటువంటి వాటి ద్వారా విజయాలు సాధించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపించడం, వారి చేత జపింపజేయడం, వారు పరీక్షలు రాసేటప్పుడు మీరు కూడా జపించడం, ఇవన్నీ కూడా పిల్లల యొక్క అభివృద్ధికి దోహదం చేసేవిగా ఉంటాయి. వారి విద్యాశక్తిని కూడా పెంపొందించే అవకాశాలు మెరుగవుతాయి. తులారాశి.
ఈ రాశివారు తాము ఆచరించేటువంటి కార్యక్రమాలలో సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. సజ్జన సహకారం బాగుంటుంది. సేవక జన సహకారం బాగుంటుంది. ఆ సకాలంలో పూర్తి చేయడం వలన మీ గౌరవం వృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ ఆ సకాలంలో పూర్తి చేయడం కోసం మాత్రం మీ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఖర్చు పెట్టినా కూడా అది మీకు సంతృప్తినిచ్చేది, తర్వాత కాలంలో అభివృద్ధినిచ్చేదిగా రూపొందుతుంటుంది. వాహనాల విషయంలో జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. గౌతమ నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. సంతాన వర్గం విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ సమస్యల్ని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా శ్రీదత్త శరణమమ అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం, విశేషించి వీలైనంత వరకు దగ్గర ఉన్నటువంటి ఆలయంలో పెరుగు దానం చేస్తూ ఉండడం, వారికి ఇస్తూ ఉండడం శ్రేయస్సుని అధికంగా రూపొందిస్తుంటుంది. పిల్లల యొక్క అభివృద్ధికి కూడా అది కారణమవుతుంటుంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. ఆ శత్రువులు మీకు కొంత మనస్సుకి క్లేశాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. కానీ ఆ క్లేశాన్ని అధిగమించి, ఆలోచనలను అధిగమించి విజయాలను సాధించడంపై మనస్సుని కేంద్రీకరించిన పక్షంలో ఎక్కువ విజయాలు మీరు సాధించగలుగుతారు. మీ యొక్క కార్యాచరణ సకాలంలో పూర్తి కావడం వలన, అది కూడా న్యాయబద్ధంగా ఉండడం వలన మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. సకాలంలో విజయాలను సాధించగలుగుతారు. మీరు చేసేటువంటి పనులలో ఇతరులకు ఉపకరించేటువంటి ఎక్కువగా ఉంటాయి. వాటి కోసం ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడకుండా మీరు ఖర్చు పెడతారు. తద్వారా మీ యొక్క సంతృప్తి పెరుగుతుంటుంది. రావాల్సిన సొమ్ము కూడా చేతికి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇచ్చినటువంటి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. ఆ ధనాన్ని సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీ కాలాన్ని సద్వినియోగం చేయడం కోసం కాలకాలం మహాకాలం కాలాతీతం నమామ్యహం అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేసి అందరి మన్ననలను పొందడంతో పాటు వృత్తి స్థానంలో అభివృద్ధిని సాధించడానికి కూడా మీకు అవకాశాలు మెరుగవుతాయి. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఇతరులు కూడా మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి వాళ్ళు దోహదం చేస్తారు. అంటే వాళ్ళ యొక్క శ్రమ ఫలితాలను కూడా మీరు పొంది గౌరవాలను పెంపొందించుకునే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి అందరినీ ఆకట్టుకునేదిగాను, ఇతరులకు కూడా ప్రయోజనాలను ఇచ్చేదిగాను ఉంటుంది. విశేషించి మీ పై అధికారుల యొక్క ఆదరానికి పాత్రమవుతుంది. వృత్తి స్థానంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. దానివల్ల వచ్చేటువంటి అభివృద్ధి మాత్రం తరువాతి కాలంలో వస్తుంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో శ్రద్ధ చూపించడం అత్యవసరం. సకాలానికి పనులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బద్ధకాన్ని విడనాడాల్సిన అవసరం ఉంది. దాన్ని జయించడం కోసం వ్యాయామ ప్రాణాయామాలు మీకు బాగా ఉపకరిస్తాయి. రావాల్సిన సొమ్ము సమయానికి అందనందువలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన ముందుగానే కొంతమంది స్నేహితులకు ధనం యొక్క ఆవశ్యకతను చెప్పి ఉంచడం, సమయానికి వాళ్ళని వినియోగించుకోవడం కూడా అవసరం. మాట్లాడే తీరులో మీరు సమయానికి సరైన మాట సమాధానం చెప్పకపోవడం వలన, చెప్పిన విషయం ఇతరులకి కష్టాన్ని కలిగించి అపార్థాన్ని ఇచ్చేదిగా ఉండడం వలన కొంత నష్టాన్ని పొందే అవకాశం ఉంది. అందువలన మీరు మాట్లాడే ప్రతి మాటని కూడా ముందుగా ఒక భావన చేసి వాటిని సక్రమంగా ఆలోచించి మాట్లాడడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వ్యాపారస్తులు మొదలైనటువంటి వారి వలన మీకు సహకారం లభిస్తుంది. తద్వారా ఎక్కువ అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. వాహనాల విషయంలో ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన కొన్ని అనారోగ్యాలు తల ఎత్తే అవకాశం ఉన్న దృష్ట్యా ఆహార విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సంతాన వర్గంలోని వారు అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. వారి యొక్క అభివృద్ధితో పాటు ఉన్న లోపాలను కూడా గుర్తించి ఆ లోపాలను సవరించుకోవడం కోసం సౌమ్యంగానే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎదురు తిరిగే అవకాశం ఉంది వాళ్ళు. అంతేకాకుండా అపార్థం చేసుకునేటువంటి అవకాశం వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. వృత్తి స్థానంలో ఆందోళన వలన
ముందు పని వెనక, వెనక పని ముందు చేయడం ద్వారా కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన ప్రణాళికాబద్ధంగా ముందు ప్రణాళికను సిద్ధం చేసుకుని, ఆ ప్రణాళికలు ఇతరులతో కూడా సంప్రదించి వాటి ముందు వెనుకలను సక్రమంగా నెరవేర్చుకుని, ఆ తర్వాత కార్యాచరణకు పూనుకున్నట్లయితే సకాలంలో పనులను పూర్తి చేసి విజయాలను సాధించగలుగుతారు. వాహనాల విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయడానికి ఇది తగిన సమయం కాదని గుర్తించాలి. అలాగే ఇళ్ల విషయంలో కూడా కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వవు. ఆ విషయాన్ని గుర్తించి ఆ పనులను వాయిదా వేయడం తప్పనిసరి. సంతాన వర్గంలో వారు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారి కోసం మీరు చేసేటువంటి కృషి కూడా సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సంతాన వర్గం యొక్క అభివృద్ధిని మీరు ఎక్కువగా సాధించగలుగుతారు. ఆర్థిక రంగంలో కూడా సమయానికి డబ్బు సమకూడకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం జపించుకోవడం తప్పనిసరి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధన శక్తితో ప్రవర్తించగలుగుతారు. కానీ పనుల్లో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలను సఫలం చేసుకోవడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, అలాగే శంకరుని ఆరాధించడము, నల్ల నువ్వులతో శివుని పూజించడము మొదలైనటువంటి పనులను చేయాల్సిన అవసరం ఉంది. ఆ నువ్వులు ఆవులకు పెట్టాలి. దాని ద్వారా దానం కూడా సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంటుంది. పనుల్లో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ఆత్మీయుల యొక్క సలహాలను పాటించడము, అలాగే సహకారం తీసుకోవడము తప్పనిసరి. మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది కాబట్టి మీరు సహకారం అడిగినా కూడా సహకారం లభిస్తుంది, విరోధం రాదనమాట. అలాగే మీకు సహకరించేటువంటి వారు కూడా ప్రభుత్వోద్యోగులు సహకరిస్తారు, పై అధికారులు సహకరిస్తారు, అలాగే తల్లి సంబంధమైనటువంటి బంధువులు సహకరిస్తారు, వ్యాపారస్తులు సహకరిస్తారు. వాళ్ళందరి సహకారాలని తీసుకుని మీరు ప్రవర్తించడం వల్ల ఎక్కువ మేలు పొందుతారు. వాహనాల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలకు చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా స్వయంగా వాహనాన్ని నడపకపోవడము తప్పనిసరి అయినట్లయితే గౌతమనామాన్ని జపిస్తూ ఉండడము తప్పనిసరి. అదేవిధంగా ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన అనారోగ్యం తలెత్తే అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. నూతన గృహాలు కొనడం అయినటువంటి విషయాలను వాయిదా వేయడం మంచిది. తొందరపాటు అంత అనుకూలమైనది కాదు. తండ్రి తత్సంబంధీకులకు సంబంధించి ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా ఎక్కువ శ్రద్ధతో జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యాలను వాయిదా వేయకుండా ఉండడం తప్పనిసరి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి శ్రమ కూడా సత్ఫలితాలను ఇచ్చేదిగాను, ఇతరులకు మేలు చేసేదిగాను, మీ గౌరవాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. ప్రస్తుతము ఎక్కువ శ్రమ అలసట కలిగినప్పటికీ కూడా భవిష్యత్తులో అది వృత్తి స్థానంలో అభివృద్ధికి, అలాగే మీ పై అధికారుల యొక్క ఆదరాన్ని ఎక్కువగా పొందడానికి, వారి మనసులో చోటు సంపాదించుకోవడానికి ఉపకరిస్తుంటుంది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు, అలాగే పనులను వాయిదా వేయడం మంచిది కాదు. వ్యాయామ ప్రాణాయామాల ద్వారా మీ ఉత్సాహాన్ని పెంపొందించుకోవచ్చు, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. పట్టుదలతో వ్యవహరిస్తారు. ఇతరులతో మోసపోకుండా జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆశకు లోబడకుండా ఉండడం తప్పనిసరి. మాట్లాడే తీరులో కొంత అనైకాగ్రత వలన, తొందరపాటు మాటల వలన, ఇచ్చిన వాగ్దానాల వలన నష్టపోయే అవకాశం ఉంది. అందువలన వాగ్దానాలు చేయకుండా ఉండడం మంచిది. తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వింటుండడం శ్రేయస్సును కలుగజేస్తుంటుంది. పట్టుదలతో వ్యవహరించి సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. ఆ పనులను పూర్తి చేయడం విషయంలో అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందువలన ఆత్మీయుల సలహాలను పాటించడం, వాటి యొక్క సహకారాన్ని తీసుకోవడం కూడా తప్పనిసరి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. మీ సోదరజన సహకారం, స్త్రీజన సహకారం మీకు ఎక్కువగా అభివృద్ధిని కలుగజేస్తుంటుంది. అందువల్ల సలహాలు తీసుకునేటప్పుడు కూడా స్త్రీల నుంచి సలహాలు తీసుకోవడం వలన, వారి సలహాలను ఆచరణలో పెట్టడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతూ ఉంటారు. పట్టుదలతో వ్యవహరించి మీరు కొన్ని నష్టాలను కూడా
తెచ్చుకునే అవకాశం ఉన్న దృష్ట్యా పట్టుదల విడనాడి ఇతరులకు ఏం కావాలి, వారికి ఏం చేసినందువల్ల వారి యొక్క ఆదరాన్ని పొందగలుగుతాము మొదలైన రీతిలో ఆలోచించడం ఎక్కువ శ్రేయస్సును కలగజేస్తుంటుంది. మీ మాట విలువను పెంపొందించుకోగలుగుతారు. కానీ ఆ మాటలను మాట్లాడేటప్పుడు మాత్రం నిగ్రహాన్ని పాటించాలి. ఓర్పుతో వ్యవహరించడం తప్పనిసరి. స్నేహితులు అలాగే తండ్రి సంబంధించినటువంటి బంధువులు మీకు సహకరిస్తారు. వారి సహకారంతో సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు. విశేషించి మీ గౌరవాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తుంటుంది. మీరు ఆశకు లోబడనంత వరకు మీరు చేసేటువంటి ఖర్చులు కూడా నష్టాన్ని కలగజేయవు. కానీ ఆశకు లోబడినప్పుడు మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంది. అందువలన ఇతరులు చెప్పేటువంటి మాటలకు వాళ్ళు మభ్యపెడుతుంటే ఆ మాటలకు లోబడకుండా ఉండడం తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకండి. ఏ కార్యక్రమాలను ముందు చేయాలి, ఏ కార్యక్రమాలను తర్వాత చేయాలి అనేటువంటి ప్రణాళికను ముందుగా సిద్ధం చేసుకుని ఆ ప్రణాళిక విషయంలో ఆత్మీయుల యొక్క సలహాను కూడా తీసుకుని ఆ కార్యాచరణ చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలని సాధించగలుగుతారు. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను ఇతరుల నుంచి గౌరవాన్ని ఇచ్చేదిగాను కూడా రూపొందుతుంటుంది. అందువలన మీరు అప్పులు ఇవ్వకుండా ఇతరులకు సహకారం చేయడానికి కొంత ఉచితంగా ఇచ్చినా సరే ప్రయోజనాన్ని ఇస్తుంది. కానీ అప్పులు ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తులు కూడా దూరమవుతారు, విరోధాలను పెంపొందించుకుంటారు. అంటే దాని అర్థం డబ్బు ఇచ్చి విరోధాన్ని కనుగొన్నట్టు అని అర్థం అనమాట. అందువలన ఆ విషయాలకు దూరంగా ఉండండి. సహకారం చేయడానికి మాత్రం వెనుకాడకండి. ఇందులోనూ ఆరోగ్యవంతులైనటువంటి వ్యక్తులకు సహకరించడం కంటే అనారోగ్యవంతులకు సహకరించడం ద్వారా మీకు ఎక్కువ ప్రయోజనాలని పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. కుంభరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విషయ వైవిధ్యం ఉండడం వలన సకాలానికి పనులను పూర్తి చేయడం కష్టమవుతుంటుంది. ఆ కార్యక్రమాలని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుని వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మాట్లాడే తీరులో ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి వలన వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంది. దానివలన సహకారాలు కూడా లభించడం కష్టమైపోతుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి సమయానికి డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బును సద్వినియోగం చేయడం కోసం శ్రద్ధగా ఆలోచించడం, ఆత్మీయులతో సంప్రదించడం అత్యవసరం. స్నేహ సంబంధాలు వృద్ధి చెందేలా మీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తుంటాయి. ఆ స్నేహితుల కోసం మీరు చేసేటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఆ స్నేహాలు భవిష్యత్తులో ఉపకరించేవిగా ఉంటాయి కాబట్టి శంకించాల్సిన అవసరం లేదు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ ఖర్చులన్నీ కూడా సద్వినియోగం అయ్యేవే, ప్రయోజనాత్మకమైనవే అని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. అవి భవిష్యత్తులో మీకు అభివృద్ధినిచ్చేవిగాను ఉపకరించేవిగాను ఉంటుంటాయి. మీకు సేవక జనులు చేసినటువంటి సహకారం వలన కూడా లాభాలు పెంపొందించుకునే అవకాశం ఉంది. ఆ లాభాల వల్ల ఏమవుతుంది, మీ యొక్క కృషే కాకుండా ఇతరుల యొక్క కృషి యొక్క ఫలితాలని కూడా మీరు పెంపొందించుకుని గౌరవాన్ని పొందే అవకాశం ఉంది. తద్వారా వృత్తి స్థానంలో సకాలానికి పనులను పూర్తి చేసి ప్రభుత్వాధికారుల యొక్క మీ అధికారుల యొక్క ఆదరాన్ని గౌరవాన్ని పెంపొందించుకుంటారు. అది భవిష్యత్తులో మీ పదవి వృద్ధికి దోహదం చేసేదిగా ఉంటుంటుంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకుంటారు. వారి పనుల నిమిత్తమే మీ కాలాన్ని కొంతవరకు వెచ్చిస్తుంటారు. స్నేహాల్ని వృద్ధి చేసుకోవడం కోసం ఖర్చు కూడా అధికంగా చేస్తారు. అది కూడా తర్వాతి కాలంలో ప్రయోజనాన్ని ఇచ్చేదిగానే ఉంటుంది. అయితే సొమ్ము సమయానికి అందుబాటు కావడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అది కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని జపించుకోవడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం మంచిది. వ్యాయామ ప్రాణాయామాలను సక్రమంగా పాటించడం ద్వారా మీలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఉత్సాహాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. దాని ద్వారా సకాలానికి పనులను పూర్తి చేసేటువంటి శక్తి కూడా మీలో వృద్ధి చెందుతుంది. అందువలన ఆ వ్యాయామ ప్రాణాయామాలు అవి సమయాన్ని వ్యర్థం చేసేవి అని భావించకుండా శ్రద్ధగా వాటిని ఆచరించడమే శ్రేయస్కరం. ఇతరులకు పెట్టుబడులు పెట్టడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయకండి, అవి నష్టపోయే ప్రమాదం ఉంది. మీనరాశి.
ఈ రాశివారు ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తుంటారు. అవి ఆకర్షణీయంగా కూడా రూపొందుతుంటాయి. తద్వారా స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతుంటాయి. శత్రువులను జయించగలుగుతారు. సమయానికి డబ్బు అందుతుంటుంది. దాన్ని అప్పులు తీర్చడమైనటువంటి వాటి ద్వారా సద్వినియోగం చేయగలుగుతారు. గతంలో ఉన్న బాకీల్ని తీర్చేయడానికి తగిన సమయంగా దీన్ని గుర్తించవచ్చు. మీరు చేసేటువంటి ఖర్చులు అలా చేయకపోతే వ్యర్థంగా ఖర్చులు చేసేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆ ఖర్చులు చేసేటువంటి విషయంలో జాగరూకతతో మెలిగి అత్యవసరమైన ఖర్చులనే చేయడం అవసరం. స్నేహ సంబంధాలను వృద్ధి చెందించుకుంటారు. ఆ స్నేహితులకు పనులు చేసి పెట్టేటప్పుడు మీ స్వాతంత్ర్యం ఏమాత్రం ఉండదు. వాళ్ళు అడిగినవి చేసి పెట్టడం ద్వారానే వాళ్ళని ఆకట్టుకోగలుగుతారు. వాళ్ళకి ప్రయోజనాన్ని కలిగజేస్తారు, మీరు ప్రయోజనాన్ని పొందగలుగుతుంటారు. అయితే వృత్తి స్థానంలో చేసేటువంటి పనులు మాత్రం కొంత ఆలస్యాన్ని చోటు చేసుకునే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడం కోసం మీరు ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఇతరుల సహకారాన్ని తీసుకోవాలి. సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలి. అందుకోసం కొంత ధనాన్ని కూడా మీరు వెచ్చించాల్సి ఉంటుంది. మీ సొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే వృత్తి స్థానంలో పనులను సకాలానికి పూర్తి చేయేలా చేయడం వలన భవిష్యత్తులో మీకు అది ప్రయోజనాత్మకంగా రూపొందుతుంటుంది. అయితే అలా చేయని పక్షంలో మీరు ఖర్చు చేసేది 10 రూపాయలు అయితే ఆ పని చేయకపోవడం వలన నష్టపోయేది 1000 రూపాయలుగా ఉంటుంటుంది. అందువలన తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి తగిన సమయంగా దీన్ని గుర్తించి ఇతరుల సహకారాలను పూర్తిగా తీసుకుంటూ సకాలానికి పనులు పూర్తి చేయడం ద్వారా వృత్తి స్థానాన్ని నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు. వాహనాలకు సంబంధించి కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల్లో మీరు సొంతంగా వాహనం నడపకుండా ఉండడం మంచిది. అదేవిధంగా ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణము సక్రమంగా సాగుతుంది. మనం ఏ పని మీద అయితే పెడుతున్నామో ఆ పని కూడా సత్ఫలితాలనిచ్చేదిగా రూపొందుతుంటుంది. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. జాగరూకతతో మెలగడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. మీలో ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ ఊహాశక్తి వలన ఏ పనిని ఎలా చేస్తే సకాలానికి పూర్తవుతుందో కూడా ఊహించగలుగుతారు. ఆ శక్తిని సద్వినియోగం చేసుకుంటూ ఆ పనులను పూర్తి చేయడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. విశేషించి అన్ని పనులు మీరే చేయడానికి పూనుకొనకుండా ఏ పని మనం చేయాలి, ఏ పనులు ఇతరుల ద్వారా చేయించవచ్చు అనే విభజన చేసుకోవడము, ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనేటువంటి దాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకోవడము మొదలైనటువంటి వాటి ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. వాటి వల్ల వచ్చే ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటాయి. ఆ ఖర్చుకి తగినట్టుగా ఆదాయము లేదా డబ్బు సమకూడడము, అప్పైనా దొరకడము మొదలైనటువంటి రూపాల్లో ధనం మీకు సమకూడడం కోసం మీరు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని మారకుండా జపించడం మంచిది.